కోడలు మీ ఇంటి నుంచి అర్ధరాత్రి అలంకారంతో బయటికెళ్ళింది కదూ? అవును, అందుకే కదా ఈ సమస్యలన్నీ. అలా బయటకొచ్చేది ఏ ప్రియుడి సమాగమం కోసమో కాదు, తన భర్త క్షేమం కోసం. ఆమె ఏ తప్పు చేయలేదు. దేవి ఉపాసన చేసింది, అధర్వణ వేదాన్ని అనుసరించింది, ఐదోతనం కోసం ఆరాటపడింది, భర్త సాంగత్యం కోసం పరితపించింది. అందుకే మిథునయోగ సిద్ధి పొందాలని అమ్మవారిని సేవించింది. పసుపు కుంకుమలతో పూజించింది, పూలు గాజులతో పుణ్యస్త్రీగా ఆరాధించింది, కన్నీళ్లతోనే అభిషేకించింది. ఆ ధవళాంబరధారి అయిన భ్రమరాంబిక మాతను ఆమె కూడా ధవళ వస్త్రం ధరించి పూజించాలని నియమం. ఆ నియమాన్ని పాటించినందుకే నిందల పాలయ్యింది. మరి ఇంత పవిత్రమైన పూజ చేస్తూ మేమందరం ఎంత అవమానిస్తున్నా, అపనిందల పాలు చేస్తున్నా పెదవి విప్పలేదెందుకు? తన నిజాయితీ గురించి గొంతెత్తి అరిచి ఎందుకు చెప్పలేదు? ఈ పూజా విధానం రహస్యంగా జరగాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు చెప్పకూడదని, అలా చెప్తే నా పసుపు కుంకాలకే ప్రమాదమని తాతయ్య గారు చెప్పారు. ఈ పూజ చేయమని చెప్పింది కూడా ఆయనే. గుండెను బండగా మార్చి, మనసును ముక్కలు చేసి, అనుమానించి అవమానించి, ఏమాత్రం మానవత్వం లేకుండా ఆమెను వెళ్ళగొట్టినందుకు క్షమాపణలు అడగాల్సింది నేను. కానీ ఆ అర్హత కూడా నేను పోగొట్టుకున్నాను, ఆ హక్కు కూడా లేకుండా చేసుకున్నాను. అయినా ఆఖరి అవకాశం ఇవ్వమని అడుగుతున్నాను అత్తయ్య. ఇక ముందు ఇలాంటి తప్పులు చేయనని మీకు హామీ ఇస్తున్నాను. మా మీద మీకు ఇంకా అభిమానం మిగిలుంటే అది మా అదృష్టం. శుభని గుండెల్లో దాచుకుంటాను. చాలు బాబు, ఆ మాట చాలు. మీరు నిజం నమ్మారు. ఆదర్శవంతురాలైన కోడలు మనకు దొరికినందుకు మనం ఆనందపడుతున్నా, శుభ మాత్రం ఒక భార్యగా ఆదికి న్యాయం చేయలేకపోతోంది. అందుకు కారణాలు ఏవైనా పరిష్కారం కోసం నాన్నగారు ఎన్నో మార్గాలు చెప్పారు. అవి ఆదిలోనే హంసపాదులు అయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరి చేత కేదారీశ్వర వ్రతం చేయించాలంటున్నారు. ఆ వ్రతం చేసాక అయినా వాళ్ళ దాంపత్య జీవితం బాగుంటే మనకంతే చాలు వసుంధరా. నన్ను మీరు మా ఇంట్లో వదిలేసినప్పుడు అప్పుడే ఆ క్షణమే చచ్చిపోతే బాగుండనిపించింది. ఆ బలహీన క్షణంలో నేను అలాంటి నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు మీకు నిజం తెలిసిన తర్వాత లాభం ఏంటండి? నేనెప్పుడు నిన్ను ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు అనుకుంటాను. కానీ నా బ్యాడ్ లక్, మన పెళ్ళైనప్పటి నుంచి అలాంటి సిచ్యువేషన్సే వస్తున్నాయి. పోనీలేండి, మళ్ళీ నా ఇంట్లో నాకు స్థానం దక్కింది. పెళ్ళైన ప్రతి స్త్రీకి అత్తవారింట్లో తప్ప మరెక్కడా చోటు లేదు. ఏ ఇంటికి వెళ్ళినా అతిథిగానే వెళ్ళాలి. కానీ ఈ ఇంట్లోనే అతిథిగా బ్రతకాల్సి వస్తే చాలా కష్టం. నీలాంటి భార్య నాకు ఆ దేవుడిచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక నుంచి ఎలాంటి తప్పు జరగదు. ఆది శుభుల మధ్య అగాధం సృష్టించాలని నేను ప్లాన్ చేస్తే ఇన్నాళ్ళు వాళ్ళిద్దరి మధ్య ఉన్న దూరం మొత్తం మాయమైపోయింది. ఇంత ఘోరంగా నా ప్లాన్ రివర్స్ కావడం ఇదే మొదటిసారి. ఈ ఫెయిల్యూర్ని నేను అస్సలు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. నాకు పిచ్చెక్కిపోతుంది. ఓకే కూల్ సురేఖ, నువ్వు మూడ్లో లేకపోతే నా మూడ్ పాడైపోతుంది. అసలేం చేయాలనేది ఇప్పుడు ఆలోచిద్దాం. ఏం ఆలోచిద్దాం? ఆ శుభ మీద అనుమానం వచ్చేలా చేసి ఇంట్లోంచి గెంటించేదాకా తెచ్చాను. అనుకున్నట్టుగానే ఆది దాన్ని తీసుకెళ్లి వాళ్ళ అమ్మ ఇంట్లో వదిలేసొచ్చాడు. అడ్డు తొలగిపోయిందని నేను సంతోషపడుతుంటే ఆ పూజారి గడొచ్చి మొత్తం రివర్స్ చేసి పడేశాడు.